సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం గణేష్ గారు. నమస్కారం. మనం చూస్తూ ఉన్నాం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో పోలీస్ కస్టడీ వరకు కూడా వెళ్ళింది. అండ్ అందులో భాగంగా సార్ చాలా న్యూసెస్లో కూడా మనం వింటూ ఉన్నాం, పోలీస్ కస్టడీలో ఎప్పుడైతే తీసుకున్నారో థర్డ్ డిగ్రీ అనేది ఉంటుందా, అండ్ అలాగే వాళ్ళ వైఫ్ కూడా స్పందించి కొన్ని మాటల్ని మాట్లాడడం జరిగింది. అసలు దాని గురించి ఒకసారి క్లియర్గా. ఈ థర్డ్ డిగ్రీ ఉంటుందా లేదా, పలాంది ఉంటుందా లేదా, ఇవన్నీ ఆరోపణలే. ఏదున్నా కామన్ పబ్లిక్ ఎప్పుడైనా ఎలా ఆలోచిస్తారు అంటే, వాళ్ళు స్క్రీన్ పైన చూసింది, మీడియాలో వచ్చింది చూసే ఉంటారు. కానీ కోర్టు మాత్రం వాస్తవాలు చూసి డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత, ట్రయల్ చేసిన తర్వాత నిజంగా తప్పు చేశారా చేయలేదా అని అక్కడ బయటపడుతుంది. ఓకే. సో తప్పు చేస్తే కన్విక్షన్ పడుతుంది, తప్పు చేయకపోతే అక్వటల్ అయిపోతుంది. సో థర్డ్ డిగ్రీ మొన్న రీసెంట్గా కస్టడీ పిటిషన్ వేశారు, అది కోర్టులో అలో అయింది. అడ్వకేట్ ముందే ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నారు కాబట్టి థర్డ్ డిగ్రీ లాంటివి ఏమి ఉండవు. సో ఏదున్నా ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరిగి కోర్టు చూసుకుంటుంది. అండ్ అలాగే ఈరోజు మనం చూస్తే వాళ్ళ వైఫ్ కూడా స్పందించి దాని ప్రకారంగా కొన్ని మాటల్ని కూడా మాట్లాడడం జరిగింది. అది ఏంటి సార్? తను నేను చూసిన దాని ప్రకారం మీడియాలో అలిగేషన్స్ అన్నీ కూడా డినై చేస్తుంది. సో అదే చెప్తున్నాను నేను, ఒక కంప్లైంట్ ఇచ్చి ఆ అమ్మాయి బాధితురాలు కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ అవి నిజమా అబద్ధమా అనేది మనం ఎవరు చెప్పలేము. అక్కడ వాస్తవాలు ఏం జరిగాయి ఏంటి అనేది కూడా అంతా కూడా ఇప్పుడు మీలాంటి మీడియా మిత్రులు చెప్పటము, ఆ అమ్మాయి కంప్లైంట్లో రాసిన కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్లో రాసింది చూసి చదవటం తప్ప, బట్ ఇన్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా ట్రయల్లో అయిపోయిన తర్వాత అసలు ఏమవుతుంది ఏం కాదు అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు కూడా మనము ఇతను తప్పు చేశాడు అని అనటానికి లేదు. ఓకే. తప్పు అయితే 100% అది కోర్టు నిర్ణయిస్తుంది తప్పు చేశాడా లేదా అని. సో ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన జానీ మాస్టర్ తప్పు చేసినట్టు కాదు. ఫర్దర్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. ఆ జడ్జిమెంట్లో తప్పు చేస్తే కన్విక్షన్ వస్తుంది, తప్పు చేయకపోతే అక్విటల్ అవుతుంది. సో వాళ్ళ వైఫ్ చెప్పిన దాని ప్రకారం ఆమె ఇన్ని సంవత్సరాలు ఉండి నేమ్ సంపాదించుకొని సో ఉండి ఎలిగేషన్స్ చేస్తాము తప్పు అన్నది 100% అది కూడా వాస్తవం కావచ్చు. అదే అంటున్నాను, మనకి ఏది తెలీదు. సో ఆ అమ్మాయి నిజంగా అలాంటి సెక్చువల్ హెరాస్మెంట్ ఫేస్ చేస్తుంటే మరి ఆ టైంలోనే కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ 4 years మరి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఇలా చేశాడు, అది ఎంతవరకు కరెక్ట్? సో పోలీస్ కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏ సెక్షన్ పెట్టాలి ఏ సెక్షన్ పెట్టకూడదు అని అది చేయాలి. అండ్ ఇప్పటి వరకు మనం చూస్తే సార్ కొన్ని సెక్షన్స్ కొన్ని యాక్ట్స్ ప్రకారంగా ఆ పనిష్మెంట్ ఉంది అనుకుంటూ ఎఫ్ఐఆర్ దాంట్లో మనకి నమోదు చేయడం జరిగింది. ఏంటి సార్ ఆ సెక్షన్స్? నేను చూసినంత వరకు ఎఫ్ఐఆర్ 376 సబ్ క్లాస్ 2 అనేది ఒకటి మేజర్ సెక్షన్, ఒకటి 506 ఒకటి, 323 ఐపీసీ ఒకటి, ఈ 3 సెక్షన్స్తో పాటు పాక్సో కూడా ఇంక్లూడ్ చేసే అన్నారు. సో నేను అదే పోలీస్ వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఒక 376 ఇంప్లికేట్ చేసే ముందు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు ఈ సెక్షన్ 3 సెక్షన్స్ వేశారు కదా సార్, అంటే ఏ ఫ్యాక్టర్? నిజంగా ఇలాంటి సొసైటీకి అగెనిస్ట్ క్రైమ్స్లో, ఇలాంటి హీనియస్ క్రైమ్స్లో, మేజర్గా ఈ రేపు ఇలాంటి అక్వజేషన్స్ ఉన్న క్రైమ్స్లో మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి. నిజంగా రేపు అయి ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్లో ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆ ఫ్యాక్టర్స్ని డీటెయిల్గా పర్స్యూ చేసి ఆ పర్స్యూ చేసిన పాయింట్స్ అన్నీ కూడా ఎఫ్ఐఆర్లో రాయాలి. నేను ఎఫ్ఐఆర్ చదివిన దాని ప్రకారం ఎక్కడా కూడా ఆ డీటెయిల్స్ అయితే లేదు. ఇలా హోటల్కి వెళ్ళాము, తిరిగాము, నాతో పాటు 2 అసిస్టెంట్స్ వచ్చారు, బాంబే వెళ్ళాము, సో ఇలాంటివన్నీ ఉన్నాయి తప్ప నాకెక్కడా కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ప్రిలిమినరీగా కనపడలేదు. ఫర్దర్గా చేస్తారేమో, కేసు నడుస్తుంది కాబట్టి ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ అండ్ ట్రూత్ విల్ ప్రివేల్. ఎప్పుడూ కూడా అబద్ధం అనేది స్టార్టింగ్లో నిలబడుతుంది, కొన్ని రోజులే మటుకు లాస్ట్కి ఏ రోజుకైనా ఎవిడెన్సెస్ అన్నీ తన భార్య గట్టిగా ఫైట్ చేస్తుంది. సో ఆ ఎవిడెన్సెస్ అన్నీ కరెక్ట్ ఉంటే 100% హీ విల్ కమ్ యాజ్ ఎ క్లీన్ పర్సన్. 376 సబ్ క్లాస్ 2 అనేది ఇట్ ఈస్ ఎ సెక్సువల్ హెరాస్మెంట్ టువర్డ్స్ ఉమెన్. ఏదైతే ఒక అమ్మాయి ఏమి చేయలేని పరిస్థితిలోకి తీసుకొని ఒక డామినెంట్ పొజిషన్లో ఉండి ఈ రేప్కి పాల్పడి
సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆమె మెంటల్గా స్టేబుల్గా లేకపోయినా స్టేబుల్గా ఉన్నా, సో ఇవన్నీ, సో ఒక మనిషిని తన కంట్రోల్లోకి తీసుకొని రేప్ చేయటం అనేది ఈ సెక్షన్ కిందకి వస్తుంది 370 సబ్ క్లాస్ 2. సేమ్ 506 అనేది మళ్ళీ క్రిమినల్ ఇంటిమిడేషన్. సో వాలంటరీగా గొడవ పెట్టుకోవటం కానీ, అక్కడ ఏదైనా ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తాం కానీ, హర్ట్ చేస్తాం కానీ, ఒక పర్సన్ని ఇంటెన్షనల్గా హర్ట్ చేస్తాం కానీ, సో ఇవన్నీ ఉన్నాయి. సేమ్ అంతే 323 కూడా ఒక ఇండివిజువల్ పర్సన్ని టార్గెట్ చేసి ఇంటెన్షనల్గా హెరాస్ చేసి ఉమెన్ పైన అది చేస్తాం. సో అన్ని సెక్షన్స్ తను చెప్పిన కంప్లైంట్ ప్రకారం సెక్షన్స్ పెట్టారు. బట్ డీప్గా ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి పెట్టుంటే అసలు అట్రాక్ట్ అవుతాయా లేదా అనేది మన కోర్టు నిర్ణయిస్తుంది. ఇప్పుడైతే అతను జైల్లో ఉన్నాడు, సో బెయిల్ కేసు ఉంటారు వాళ్ళ అడ్వకేట్స్, తర్వాత ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తూ ఉంది. ఆ కస్టడీ పిటిషన్ కూడా వేశారు, అది కూడా అలో అయింది. ఈ అడ్వకేట్ ముందే ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం వాళ్ళు వేశారు. సో వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. మన ఇండియాలో ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ హ్యావ్ అవర్ ఓన్ రైట్స్ అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్. మన ఫండమెంటల్ రైట్స్ మనం కాపాడుకునే హక్కు మనకు ఉంది కాబట్టి వీ హ్యావ్ అన్ ఆప్షన్. ఈ పొద్దున నువ్వు తప్పు చేసావు అనగానే తప్పుటోడు అయిపోవు. ఆ తప్పు చేశారా చేయలేదా అనేది కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, నిర్ణయిస్తుంది. ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటారు సార్ మనకి దీని మీద క్లారిటీ రావడానికి యావరేజ్గా? టైం లిమిట్ మన చేతిలో ఉండదమ్మా. టైం లిమిట్ అనేది మన చేతిలో ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజులు పడుతుంది ఏంటి. జనరల్గా అయితే ఛార్జ్ షీట్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలోనే వేయాలి, 90 డేస్లో వేయాలి. సో తరో ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ లిమిటెడ్ టైం పీరియడ్ ఉంటుంది మాకు, ఈ సెక్షన్కి ఇన్ని రోజులు, ఈ సెక్షన్కి ఇన్ని రోజులు వేయాలి. కానీ ఏదైనా ఎవిడెన్స్కి ఇంకా టైం పడుతుంది ఇన్వెస్టిగేషన్ కంటే, వాళ్ళు కోర్టుకి పర్మిషన్ తీసుకొని ఫర్దర్గా కొంచెం టైం తీసుకొని వేసే అవకాశాలు ఉంది. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా అడ్వకేట్స్ ఉంటారు, గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఏదున్నా క్లియర్గా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి కోర్టుకి ఇవ్వటం జరుగుతుంది. సో అప్పుడు కోర్టు అన్నిటిని పరిశీలించి ట్రయల్కి తీసుకెళ్ళి కేసుని డిసైడ్ చేస్తుంది. తన వైఫ్ మాట్లాడిన దాని ప్రకారం, ఆ మేడం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఎస్ తను మాట్లాడిన దాంట్లో కూడా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అదే చెప్తున్నాను, ఎన్ని రోజులు మా హస్బెండ్ దగ్గర పనిచేసి నేము ఫేము తెచ్చుకున్న తర్వాత ఇలా ఆల్ ఆఫ్ సడన్ వచ్చి అది ఇలాంటి ఎలిగేషన్ చేయటం ఎంతవరకు కరెక్ట్. చేసేది ఉంటే అలిగేషన్ అప్పుడే చేయాలి. ఇప్పుడు నువ్వు మంచిగా సెటిల్ అయిన తర్వాత ఇలా చేసి, సో ఇవన్నీ జరిగిన జానీ మాస్టర్కి ఆ అమ్మాయికి మధ్య ఏముందో అనేది ఇప్పుడు మనం ఏం చెప్పలేం. ఇవన్నీ పలానా అని ఇప్పుడు చూసి ఎవరో చెప్పినా వింటాం తప్ప, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే బయటపడతాయి. మనం దాని మీద ఒక కంక్లూజన్కి రాలేము. ఇప్పుడు ఏదున్నా నేనేం చెప్తున్నానంటే, ఏ కంప్లైంట్ వచ్చినా ఫస్ట్ అంటే సార్ ఇప్పటి వరకు వచ్చిన ఎవిడెన్సెస్ కావచ్చు, కాల్ రికార్డింగ్స్ కావచ్చు, వాళ్ళ వైఫ్ మాట్లాడిన విధానం బట్టి అంటే కేసు ఎటువైపు వెళ్ళే అవకాశం ఉందంటారు? కేసు మనం పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్గా వెళ్తుందా అని మనం డెసిషన్ తీసుకోలేము. వీఆర్ కామన్ మ్యాన్. మనం బయట ఉండి ఏదైతే చూస్తున్నామో అదే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తున్నానో, ఎఫ్ఐఆర్లో ఏం రాశారో చూసి, మీడియాలో ఏం జరుగుతుందో చూసి నేను చెప్తా ఉన్నాను. సో పర్టికులర్గా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉన్నప్పుడు నేను ఇలా అవుతుంది ఇలా డెసిషన్ ఇస్తారని చెప్పే రైట్ మనకి లేదు. అది చెప్పకూడదు కూడా, ఎందుకంటే తెలియదు ఎలా చెప్తాం. మాకు ఇలా అవుతుంది ఇలా అవ్వదు అంటే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉంది, ఇంకా బెయిల్ రాలేదు, అవన్నీ చట్టాలు కోర్టులు డిసైడ్ చేస్తాయి. సార్ మరి ఎవరికైనా కూడా ఇలా చాలా మందికి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదంటే ఇలాంటి ఇష్యూస్ ఎవరైనా కూడా ఫేస్ చేసి బయటకు వచ్చి ఒక మంచి లాయర్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? 100% మేడం. మేము కూడా ఎంతోమందికి వస్తూ ఉంటారు, ఎన్నో క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తూ ఉన్నాము. సో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక కంప్లైంట్ మీ మీద వచ్చినప్పుడు ఎలిగేషన్ అసలు ఎందుకు వచ్చింది ఏంటి, మీరేం చేశారు, ఏ విధంగా వచ్చింది అన్నీ క్లియర్గా చూసుకొని, పోలీసు వాళ్ళు పిలిస్తే వెళ్ళి ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసి, వాళ్ళు 41A నోటీస్ ఇస్తే ఆ నోటీస్కి ఇన్ డీటెయిల్డ్గా రిప్లై ఇచ్చి, మీరు చేయకపోతే అలిగేషన్స్ని ఎలా డినై చేస్తున్నారు ఏంటి, మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ పెట్టుకొని ఇస్తే వాళ్ళ ఎవిడెన్సెస్ అన్నీ చూసి కన్సిడర్ అయితే చేస్తారు. ఎందుకంటే మీరు ఇచ్చిన ఎవిడెన్స్ చూస్తారు, కంప్లైంట్ కూడా తీసుకుంటారు. ఇవన్నీ చూసి అక్కడ కూడా మీకు న్యాయం జరగలేదనిపిస్తే మీకు చాలా రెమెడీస్ ఉన్నాయి. మీరు హైకోర్టుకి వెళ్ళి మీరు ఆ ఎఫ్ఐఆర్ మీద క్వాష్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది యాంటిసిపేటరీయే వేసుకోవాలనుకుంటారు.
కానీ లేదు, క్వాష్కి కూడా వెళ్ళి నీ మీద ఉన్న ఫాల్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నా మీద, ఇవన్నీ ఫాల్స్ బేస్లెస్ ఎలిగేషన్స్, నాకు న్యాయం చేయండి అని హానరబుల్ హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. నిజంగా మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉండి, మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉండి, మీరు కరెక్ట్ పర్సన్ అయి కోర్టు నమ్మితే 100% మీ కేసు క్వాష్ అయిపోతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే లా అనేది మంచి వాళ్ళకి ఎప్పుడు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం సపోర్టివ్గా ఉంటుంది కూడా. సో కామన్ మ్యాన్ ఎవరైనా సరే భయపడకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే స్ట్రాంగ్గా ఫేస్ చేసి ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని లీగల్ బ్యాటిల్ చేస్తే ఎన్నో కేసులు ఫాల్స్ కంప్లైంట్స్తో అక్విటల్ అనేవి చాలా ఉన్నాయి. మేమే ఎన్నో కేసులు హైకోర్టులో క్వాష్ చేస్తున్నాము. సో భయపడాల్సింది ఏం లేదు. సో వాళ్ళ వైఫ్ చెప్పింది నిజమే అయితే జానీ మాస్టర్ కేసు కూడా హైకోర్టులో వేసుకుంటే క్వాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదనే కాదు, ఇప్పుడు ఇది మీడియాలో వస్తుంది, కొంచెం నేమున్న పర్సన్ కాబట్టి కొంచెం ఆయన ఎలివేట్ అయ్యాడు, ఇష్యూ ఎలివేట్ అయింది. చాలామంది కామన్ పబ్లిక్ మీద ఎవ్రీడే వచ్చే కామన్ ఎఫ్ఐఆర్స్ ఇవన్నీ ఎన్నో ఫైల్ అవుతూ ఉంటాయి కామన్ మ్యాన్ మీద. సో పోలీసు వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఒక కంప్లైంట్ వస్తే డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా ఈ సెక్షన్ ఇంప్లికేట్ అవుతుందా లేదా చూసి ఆ సెక్షన్స్ పెడితే ఆ పబ్లిక్ కూడా ఇన్నోసెన్స్ సఫర్ అవ్వకుండా ఉంటారు. మీకు మా నుంచి మా SSSP లా అసోసియేట్స్ అనే సంస్థ మా అడ్రస్ అన్నీ కూడా పెడతారు మన ఛానల్ వాళ్ళు. ఏదున్నా ఎనీ హెల్ప్ వీఆర్ రెడీ టు హెల్ప్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో వీఆర్ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్. మేము కామన్ మ్యాన్ దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్ వరకు అందరికి కూడా డీల్ చేస్తూ ఉంటాం, హెల్ప్ చేస్తూ ఉంటాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే ఎనీ టైం మేడం, వీఆర్ రెడీ టు హెల్ప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.